వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ స్వప్నల్ పవర్, తహసీల్దార్ గోపాలకృష్ణ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈరోజు పీజీఆర్ఎస్ డేలో మొత్తం 4 అప్లికేషన్ రిసీవ్ చేయాలి. దీంట్లో ఒక అప్లికేషన్ ఫర్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి, 2 అప్లికేషన్ సర్వే సంబంధించి అండ్ ఒక అప్లికేషన్ అడంగల్ సంబంధించి ఉన్నాయి. సో వీఆర్ కమిటెడ్ టు సాల్వ్ ఆల్ దీస్ గ్రీవాన్సెస్ విదిన్ ది SLA పీరియడ్. I am very happy that Tenali Mandal has been on forefront to solve all the grievances within the SLA period. Tarvata, I have also taken the review with the DRDA department related to welfare of transgender community, as well as I have also taken review with the Mandal education officer related to the school performance, specifically for upcoming board examinations. So we have ordered the action taking report for next 3 months from all the teachers of all the schools, and I have gone through these reports and will take the follow up with all the teachers to improve the learning outcome for this upcoming board examination. జంగమదేవర అన్నదాన సమాజం 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 13వ తేదీ జంగమదేవర్లకు అన్నదానం మరియు వస్త్రదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెనాలి గంగారామపేటలోని శ్రీ పార్వతీవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం నందు శివకోటి సందర్భంగా జంగమదేవర్లకు అన్న సమారాధన మరియు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో 13వ తారీఖు జనవరి 13వ తారీఖు ఆరుద్రోత్సవము వైభవంగా జరపడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. ఆరుద్రోత్సవానికి ఉదయం 5:29 ఉత్తర ద్వారం ద్వారా పార్వతీ పరమేశ్వరులు దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా జంగమదేవర అన్న సమాజం తరపున కూడా శివముక్కోటి ఉత్సవానికి ఇచ్చేసేటువంటి జంగమదేవర్లకు అదేవిధంగా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు సమాజం తరపున ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాము. మరియు ఆరుద్రోత్సవంలో భాగంగా స్వామివారికి 9 గంటలకు ద్వాదశ ప్రదక్షిణాలు చేయబడతాయి. అదేవిధంగా స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కూడా జరపడం జరుగుతుంది. సమావేశంలో ఆలయ ఈవో నాగమల్లేశ్వరి, కార్యవర్గ సభ్యులు పివి సుబ్బారావు, పెండేల సుబ్బారావు, ఉప్పల వరదరాజులు, పెనుమూడి పవన్ కుమార్, గుర్రం భాస్కర్, వెంకట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే మరి రాబోయే మకర సంక్రాంతి సందర్భంగా, ధనుర్మాస సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వార్షికంగా ఈ యొక్క జంగమదేవర్లకు గత 40 సంవత్సరాలుగా జంగమదేవర అన్నదాన సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా జంగమదేవర్లకు అన్నదానం వస్త్రదానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక కమిటీగా ఏర్పడి ఉన్నది. 1984లోనే ఈ సంస్థను రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని 13/1/2025 తారీఖున సోమవారం రోజు అవుతుంది. జంగమదేవర అన్నదాన సమాజం తరపున జంగమదేవరికి పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం తోటలో గల ప్రాంగణం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జంగమదేవరికి ఆ రోజున వస్త్రదానం, అన్నదానం కార్యక్రమం మొత్తం వచ్చిన భక్తులు కూడా మరి ప్రసాదాలు పెట్టబడును. ఈ కార్యక్రమాన్ని 40 సంవత్సరాలు, ఇది 40వ సంవత్సరం, 39 సంవత్సరాలు గతించినాయి. ఇది 40వ సంవత్సరం. ఈ 40 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంగణంలోనే ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది జంగమదేవులకు ఆ రోజున మరి అన్నదాన కార్యక్రమం, వస్త్రదానం జరుగు. కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నర్సరీ నుండి 10వ తరగతి వరకు నెహ్రూ నికేతన్లో విద్యాభ్యాసం చేసి IIT చెన్నై నందు సీటు సాధించిన
కామినేని గుణశ్రీని నెహ్రూ నికేతన్లో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుణశ్రీ మాట్లాడుతూ ఇష్టంతో చేస్తే ఏ పని కష్టం కాదన్నారు. బాల్యం నుండి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. పాఠ్యాంశాలలోని సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలి. నేర్చుకోవాలనే జిజ్ఞాసను పెంచుకోవాలి. అంకిత భావం, కష్టపడే నైజం అనేవి మన ఎదుగుదలకు ప్రధానమైనవని అన్నారు. 10th క్లాస్లో మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఈ కోట్ ఉండేదన్నమాట. ఏంటంటే మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారంటే మీకు అది మీకు ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నారు కదా, అది మీకు ఎంత కావాలని మీకు అనిపిస్తుంది. లైక్ 2 minutes అలా ఊపిరి తీసుకోకుండా ఉంటే మీకు కష్టంగా అనిపిస్తుంది. అలానే మీరు ఒక గోల్ పెట్టుకుంటే అది రీచ్ అవ్వాలంటే మీకు ఆ బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంటో అది కూడా అంత ఇంపార్టెంట్ అనుకుంటా మనం చేసే పని దాని మీద దృష్టితో చేస్తే ఖచ్చితంగా మీరు ఆ గోల్ రీచ్ అవుతారు. రియల్లీ అమేజింగ్ స్కూల్. ఇక్కడ మనకి స్టడీస్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి విచ్ బిల్డ్స్ అప్ అవర్ కోర్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ విచ్ వి బిల్డ్ అప్ అదే మన లాంగ్ రన్లో చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ వాట్ యూ హ్యావ్ యూ షుడ్ యూటిలైజ్ ఇట్ రియలీ గుడ్. మనకి ఇక్కడ ఉన్న అమేజింగ్ టీచర్స్తో మీరు బాగా నేర్చుకోవాలి. మన టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా సార్ చెప్పింది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు బాగా నేర్చుకోవాలి. డౌట్స్ బాగా అడగండి. నేను ఇక్కడ ఉన్నప్పుడైతే నాకు ఒక నిక్నేమ్ ఉండేది క్వశ్చన్ బ్యాంక్ అని చెప్పేసి. లైక్ ఐ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. సమ్టైమ్స్ ఇట్స్ లుక్స్ లైక్ నేను మా టీచర్ కాన్వర్జేషన్ చేసుకుంటున్నట్టు ఉండిద్ది. అలా మీరు కూడా ఉండాలి. చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతా, అసలు భయపడకూడదు క్వశ్చన్స్ అడగటానికి. చాలా ధైర్యంగా ఉండి క్వశ్చన్స్ అడుగుతా బాగా నేర్చుకోవాలి. ఇక్కడే బాగా మంచి ఎక్స్పోజ్ అన్ని బాగా చేసుకొని బాగా ట్రైనప్ అయ్యి ఉండేసేసి అక్కడికి వచ్చేసి మనం ఇంకా పెద్ద చేసేసుకున్నాం. అంటే ఈ బిల్డింగ్ అంత పెద్ద చేసుకుని అక్కడ ఏమనరు, ఎవరేమనరు. ఇక్కడైతే మళ్ళీ ప్రైజెస్ అక్కడ అందరూ విన్ అయిపోవచ్చు. సో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా వారి వయస్సుకు తగిన సిలబస్ను మాత్రమే బోధిస్తూ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ఫలితాలతో పోటీ పరీక్షలను ఎదుర్కొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేలా నెహ్రూ నికేతన్ కృషి చేస్తుందని, అందుకు నిదర్శనం గుణశ్రీ అని అన్నారు. అనంతరం గుణశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, శేఖర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. For all the Nehru Niketan family, that one of our students, K. Gunasri, who passed the 10th standard 2 years back, now she got an admission into IIT Chennai, Indian Institute of Technology, Chennai. So there are many IITs, like there are 23 or 24 IITs are there. The best IITs ante Mumbai and Chennai. So our student is going to leave her footmark in this particular prestigious institution. So every one of us should be proud and congratulate her with a big round of applause. I would like to tell you the students that hard work and persistence, if you continue your hard work with a particular goal, నువ్వు పర్టికులర్గా ఈ గోల్ రీచ్ అవ్వాలి అని కనుక నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు రీచ్ దేర్. బట్ మనం చేసేది ఏంటి అంటే ఇవాళ చదువుదామా అంటే ఇవాళ వర్క్ ఇచ్చారు, లేకపోతే రేపు ఎగ్జామ్ లేదు కదా, రేపు వీక్లీ టెస్ట్ లేదు కదా, ఎగ్జామ్ ముందు చదువుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనుక మనం పక్కన పెట్టేసి ఇఫ్ యూ కెన్ స్టడీ రెగ్యులర్లీ అండ్ ఇఫ్ యూ కెన్ కంప్లీట్ యువర్ డైరీ పర్ఫెక్ట్లీ ఎవ్రీ డే, then you can reach your goal very easily. ఇక్కడ డిఫెన్స్లో వర్క్ చేశాను. రిటైర్మెంట్ ముందు నుంచే నేను ఇక్కడ నెహ్రూ నికేతన్ ఒక్కటే. మా ఫాదర్కి కూడా మేము ఇంతకుముందు ఇక్కడ దగ్గరలోనే ఉండేవాళ్ళం. ఎప్పుడు అనుకునేవాళ్ళం నెహ్రూ నికేతన్లో అయితే స్టడీస్ బాగుంటాయని. మా పెద్ద అమ్మాయిని అట్లానే ప్రీకేజీ నుంచి ఇక్కడే చేశాను. ఇక అట్లానే కంటిన్యూ అయిపోయాను. సో చిన్న అమ్మాయిని కూడా ఇక్కడే ప్రీకేజీ నుంచే చదివించాను. ఇద్దరు బాగానే చదువుకున్నారు ఇక్కడ. ఇక స్టూడెంట్స్ కానీ మేము వెనక్కి తిరిగి మిగతా మీ పేరెంట్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను ఇక్కడ ఉన్న టీచర్ని నమ్మేశాను గట్టిగా. అందువల్ల నేను అంతగా ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాలి. కొద్దిగా అప్పుడప్పుడు ఎండి సార్ దగ్గరికి వచ్చి అడుగుతుంటే ఫైనల్గా చూసి గుడ్ అనేవాళ్ళు. ఇక టీచర్లు తను ఎలా చదువుతుంది ఏంటనేది బాగా బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సోమవారం నిర్వహించారు.
జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీధర్ ఈ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, సెక్రటరీ గౌరీ శంకర్, మాజీ అధ్యక్షులు తాడిబోయిన శ్రీనివాసరావు, డానియల్, హైకోర్టు న్యాయవాది పెరికెల డానియల్, సురేష్ చంద్ర యాదవ్, గుమ్మడి రవిరాజు, కంచెల కోటేశ్వరరావు, గుంటూరు కృష్ణ, బెనహర్, పిల్లి సుధాకర్, పిల్లి దయాసాగర్, చీకటి రాజారావు, మధిర సురేష్ బాబు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి కోర్టు ప్రాంగణంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాలెండర్ను, నూతన సంవత్సర క్యాలెండర్ని మా తెనాలి బార్ అసోసియేషన్ సభ్యుల మధ్యలో ఆవిష్కరించడం జరిగింది. మరి మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి తాడిబోయిన శ్రీనివాసరావు గారు, ఇంకా సురేష్ గారు మాజీ అధ్యక్షులు వారు, మరి గుమ్మడి రవిరాజు గారు సీనియర్ న్యాయవాదులు, మరి మా ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన న్యాయవాదులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటీవల కాలంలో పొన్నూరులో కానీ అనంతపురంలో కానీ న్యాయవాదులని దారుణంగా కొట్టి హింసించడాన్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం కానీ వీటి మీద చట్టం తీసుకొచ్చి అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏపీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఆయన రచించినటువంటి ఈ రాజ్యాంగం వలనే ఈ రోజున మనం ఈ శాంతి సౌభ్రాతృత్వాలతో మనం జీవిస్తున్నాము. అంటే మరి ఆయన వేసినటువంటి బాటే మనందరికీ బాట అయింది. ఆయన అడుగుజాడల్లోనే అందరం కూడా నడవాలని, ఆయన ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి సమాజం నిర్మాణం కోసం ముఖ్యంగా మన న్యాయవాదులందరూ కూడా పూనుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ నూతన సంవత్సరానికి కూడా న్యాయవాద సోదరులందరూ కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన ఫౌండేషన్ తరఫున క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారి సారథ్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ మన తెనాలి బార్ అసోసియేషన్ నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు పినిపి వెంకటేశ్వరరావు గారికి, మన గుంటూరు ప్రెసిడెంట్, అలాగే గుంటూరు జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్న దాసరి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాదుల పట్ల వీళ్ళు చేసే కృషి చాలా అభినందనీయంగా ఉంది. రాష్ట్రంలో అనేక బార్లు అన్నీ తిరిగి అక్కడ బార్లలో ఉన్న సమస్యలన్నీ కూడా తీసుకొని బార్ కౌన్సిల్కి తెలియపరిచి న్యాయవాదుల పట్ల అన్ని విషయాల్లో కూడా ముందుంటున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త సిసిఎల్ వ్యవస్థాపక చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ 73వ పుట్టినరోజు వేడుకలు స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నిర్వహించారు. సిసిఎల్ ఎంప్లాయీస్ చైర్మన్ చల్లా రాజేంద్ర ప్రసాద్ను అల్లా చల్లగా చూడాలని కోరారు. ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్ ఎంతో ఉదార స్వభావంతో, మానవత్వంతో ఆశ్రమ నిర్వహణకు ప్రతి నెల 5,000 విరాళాన్ని ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్నారని, వారి తల్లిదండ్రులు జస్టిస్ చల్లా కొండయ్య చిన్నమ్మ గారు గాంధీ భక్తురాలని ఆయన పేర్కొన్నారు. శ్రీ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు. వాళ్ళ నాన్నగారు జస్టిస్ చల్లాకొండ గారు గాంధీజీ ప్రియ భక్తుడు. జస్టిస్ చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి ముందు వాళ్ళ నాన్నగారి గురించి, చిన్నమ్మ గారి గురించి చెప్పాలి. వారి యొక్క వంశం ఎంత గొప్పదో. జస్టిస్ చల్లాకొండయ్య గారు గాంధీవాది, గాంధీజీ ప్రియ భక్తుడు. ఖద్దరు తప్ప మరొకటి వాడేవారు కాదు. ఈ ఖద్దరు కోటు రావాలంటే, కోటు వేసుకోవాలంటే ఈ ఖద్దరు పనికిరాదు. అందుకని ఏం చేశారు, ఖద్దర్ని మొత్తగా ఖద్దరు చేసుకొని దానికి నలుపద్ది దాని కోటుగా వేసుకెళ్ళారు. అంత గొప్పవారు. అటువంటి ఆయన దంపతులకి పుట్టినటువంటి చల్లా రాజేంద్ర ప్రసాద్ మానవత్వం నిండినట్టు మహనీయుడు, కోటీశ్వరుడు, మానవత్వం నిండిన మనిషి. ఎంప్లాయీస్ మా నూరు గారు చెప్పారు, దేవుడు అండి మా దేవుడు అన్నారు. మాకు ప్రతి నెల 5,000 రూపాయలు విరాళం పంపుతారు. దాదాపు 15 ఏళ్ళ నుంచి ఒక టీవీ 9లో చూసి ఇమ్మీడియట్గా పంపారు.
ఆనాడు నూరు గారు వచ్చారు, నూరు గారు ప్లాంట్ మేనేజర్ గారు వచ్చి చేశారు. అంటే స్పాంటేనియస్ డెసిషను, ధాతృత్వం అనేది సముద్రంలాగా పొంగుతుంది ఆయనలో. ఈరోజు మా చైర్మన్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ గాంధీ ఆశ్రమంలో ఉన్న ఓల్డ్ హోమ్స్లో వీళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంచడానికి ఈరోజు మా చైర్మన్ గారు ఎప్పుడు ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇలా చేస్తున్నాం. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ మహాత్మా గాంధీ శాంతి సేవా పీఠంలో వృద్ధులందరికీ కూడాను పళ్ళు మరి వారి భోజనం తాంబూలాలు ఏర్పాటు చేశారు. చాలా ఆనందదాయకం. జన్మదినైన ఈ రోజున గాంధీ ఆశ్రమంలో వృద్ధులందరికీ భోజనం పెట్టాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సదుద్దేశంతో వారు ఈ జన్మదినాన్ని ఈ విధంగా వాళ్ళందరికీ కూడాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 8 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సింహ వెల్లడి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పెన్షన్ల తనిఖీ చేపట్టిన అధికారులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.